బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసభ్యకర రీతిలో పోస్ట్ పెట్టి అవమానించారంటూ మంత్రి కొండా సురేఖ కంటతడి. బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. వరద బాధితులకు ఆర్థిక సహాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ. బాధితులు తమ అకౌంట్లకు ఆధార్ను లింక్ చేసుకోవాలని సూచించిన సీఎం. ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల షూరు. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్ లో కూల్చివేతలు. చరిత్ర సృష్టించిన టీమిండియా. టెస్టుల్లో 90 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా అవతరణ. భారీ నష్టాలతో భారత స్టాక్ మార్కెట్. ఏకంగా 1272 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తాను మెదక్ వెళ్లినప్పుడు చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్ చూసి గడిచిన 2 రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో ఆడవాళ్లపైన ఇలాంటి ట్రోలింగ్ చేస్తే వారికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్ రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టుల్లో డీపీ హరీష్ రావు ఉందన్నారు. తనపైన జరిగిన ట్రోలింగ్ కు హరీష్, కేటీఆర్లు క్షమాపణ చెప్పాలన్నారు. మరొక వైపు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో సీతక్క మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని, అందుకు ఆ పార్టీ వారు సురేఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖపై పోస్టులు పెట్టిన వారిని పార్టీల నుంచి బహిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ నేను ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది.
కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచకంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా, మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను 588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లుగా అధికారులు వివరించారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు 300 కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు, మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. ఇక ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు DDT పద్ధతిలో అందించగా అందులో 97% మంది లబ్ధిదారులు అకౌంట్లకు పరిహారం జమ అయిందని అధికారులు వివరించారు. అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు వివరించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదవ్వడం, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని కోరామని, 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. బ్యాంక్ అకౌంట్లకు మరొకసారి డబ్బులు బదిలీ చేశామని, ఈ రోజు సాంకేతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు. అర్హులు ఎవరికి సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపిక ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు 25,000 కోట్లు ఇచ్చేందుకే 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోట్ల విలువ చేసే ఆస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిహారంగా ఇవ్వాలనుకోవడం కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గమైన చర్యలకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. రెక్కల కష్టం చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసేందుకే వస్తున్న రేవంత్ రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాలైన హైదర్గూడలోని లక్ష్మీనగర్, బహదూరపురలోని కిషన్ బాగ్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మహమ్మద్ అలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి కేటీఆర్ సోమవారం పర్యటించారు. మూసీ వెంట మార్కింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి బాధితుల గోడు విన్నారు. పేదల ఇండ్లను మూసీలో కలిపే సుందరీకరణ ఎందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం సీటును కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు 25,000 కోట్ల నజరానా ఇచ్చేందుకే 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. త్రినాథ్ ఒక మాట చెప్పిండు, మీరు వినాలా. ఆయన ఏమన్నాడు? December 7th నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, January 14 నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాము, నేను ఇల్లు కట్టుకున్నాను, అలా పోయినాను, లోన్ తెచ్చుకున్నా, పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి కాంగ్రెస్ వాడే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాడే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్నా అన్న ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు. నిజంగా కూడా ఈరోజు ఒక్క త్రినాథ్ సమస్యనే కాదు, నిన్నగాక మొన్న నేను చూసిన 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయికి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందో? ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. సిగ్గు అని చెప్పక తప్పది ప్రభుత్వానికి. మీ ఇలా వచ్చి మూసీ మీద పడ్డాడు, ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 1,50,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ
ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుదని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటూ అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుందని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ ఏ అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందని గుర్తు చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా కవిత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కవిత వెళ్లారు. కవిత ఆసుపత్రిలోకి వెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాగా సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు వివిధ పరీక్షలు చేయనున్నట్లుగా సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత ఇటీవలే వరకు తిహార్ జైల్లో గడిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కవితను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, జైల్లోనే ఆమె చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలియజేశాయి. కోర్టు సూచనలతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్ కు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. కాగా ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ మెరిసిన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడుతూ, వాలంటీర్లకు న్యాయం చేయని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. సీఎం చంద్రబాబు ఇచ్చిన 10,000 రూపాయల హామీని వెంటనే పోరాడతాం. వాలంటీర్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కొలిపూర్, అంబేద్కర్ నగర్ కాలనీలో జోగురామన్న కార్యకర్తలతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా నిరుపేదల గుడిసెలు వేసుకుని నివాసం ఉండే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చెరువును కబ్జా చేసి నిర్మించారని కూల్చేందుకు మార్కింగ్ వేయడం సరికాదని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే వార్డ్ నంబర్ 27, 28, 29 సంబంధించినటువంటి అయితే ఖానాపూర్ చెరువు ఆ ప్రాంతంలో చాలా దూరంగా ఇండ్లు నిర్మాణం చేసుకొని 70-80 సంవత్సరాల నుంచి కూడా ఆ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. అందరూ పేద ప్రజలే. సొంతం జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు తీసుకొని ఇలా కొందరు పక్కా ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు, కొందరు టెంపరీ ఇండ్లు వేసుకున్నారు, కొందరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో
2004లో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చి కట్టించిన ఇండ్లు ఉన్నాయి. వీళ్ళందరినీ ఇలా హైడ్రా పేరుతో 3-4 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మరి రెవెన్యూ, ఇరిగేషను, మున్సిపాలిటీ, పోలీసు అందరు కలిసి 4 టీములుగా ఏర్పడి మరి ఎక్కడెక్కడి వరకైతే ఈ చెరువు ఎఫ్టీఎల్ ఉన్నదని చెప్పి మరి మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ తర్వాత ఇంకా 30 మీటర్లు బఫర్ ఉంటుందని చెప్పి భయపెట్టడం జరుగుతుంది. మేము ఒకటే ఈ ఖానాపూర్ కానీ కోలిపుర కానీ మరి ఎలా ఈ ప్రాంత పేద ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు పూర్తిగా సపోర్ట్ ఉంటాం, మీకు పూర్తిగా మద్దతు ఉంటాం. ఎవ్వడు కూడా వచ్చి మీ ఇల్లుకు మార్కింగ్ ఇచ్చినా, బుల్డోజర్లు పెట్టినా, ఏ రాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గుమ్మలదొడ్డినిలో నిర్మించిన అస్సాగో కంపెనీని స్థానిక గ్రామస్తులతో కలిసి ఆయన సందర్శించారు. ధ్వని, వాయు, నీటి కాలుష్యాలలో సమీప గ్రామ ప్రజలు కంపెనీ ముందు ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ప్రజలు యాజమాన్యం పిలుపు మేరకు ఇథనాయిల్ కంపెనీని సందర్శించడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభించేటప్పుడు సాంకేతిక సమస్యల వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండునని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నూతన ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటుగా ఫ్యాక్టరీల వల్ల సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఏదైతే అసాగో ఇండస్ట్రీ అంటే ఇథనాల్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో ఈ ప్రభుత్వ టైంలో దాన్ని గతంలోనే ప్రారంభోత్సవం చేశారు. కానీ అది పనిచేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగింది. ఏదైతే గత 20 రోజుల్లోనూ 20 రోజుల్లో ఈ పనిచేయడం మొదలెట్టిందో అక్కడి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. గతం నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఆందోళన ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉద్యమం చేసింది. ఆ రోజు కూడా మేము వీళ్ళకి ఏం పని లేక ఉద్యమం చేస్తున్నారు, ఇది వాస్తవం. మేము అనుకున్నాం ఒక ఇండస్ట్రీ వస్తుంది కదా మన ప్రాంతానికి, కొంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని మీద ఎందుకు మనం ఇబ్బంది కలిగించాలి అని చెప్పేసాను. అదే రకంగా ప్రారంభించే ముందు కూడా మా దగ్గరకు వచ్చారు. వస్తే మేము వారిని అడిగింది ఏంటంటే, కేవలం మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు 10,000 నుంచి 20,000 లోపు ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఎవరికి ఇచ్చిన. కాబట్టి బయట కాకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్నీ కూడా ఈ గోకవరం మండలానికి సంబంధించే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే, అది ఒక్కొక్కరికి ఇస్తున్నారు, చేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 4 గ్రామాల్లో ప్రజలు 20 రోజులు టైం ఇచ్చాం. ఆ 20 రోజుల్లో కూడా 70% పొల్యూషన్ లేకుండా, స్మెల్ లేకుండా, ముందు సౌండ్ అన్నారు మా వాళ్ళు. సౌండ్ గురించి తర్వాత మాట్లాడదాం. సౌండ్కి అలవాటు పడిపోతాం, డీజేలు పెడుతున్నాం, దుబ్బుకు మాట్లాడు కొడుతుంటే వాయించినట్టే కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత అది మనమే అలవాటు పడుతున్నాం. కానీ ఇది ప్రమాదమైంది. ఇది ఈ గాలి పీలితే ఏమవుతుందో తెలీదు. ఆ కండిషన్స్ అన్ని రేపు పెడతారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పినటువంటి అన్ని పాయింట్స్ని కూడా అందులో రేపు కండిషన్స్గా వస్తాయి.
20 రోజులు మాత్రం మేము టైం ఇవ్వడం జరుగుతుంది. గుడిబడి పేర్లను ప్రస్తావిస్తూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీ కడియం కావ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గుడి కంటే బడి ముఖ్యం, బడుల్లో జ్ఞానం దొరుకుతుంది అని ఆలయాలు నిర్మిస్తే బిచ్చగాళ్లు ఎక్కువ అవుతారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైన మాదిగ కులస్తులు, హిందూవాదులు మండిపడుతున్నారు. ఇంపార్టెంట్ నాకు ఫస్ట్ మనం బడికి పోదాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, నేను ఎక్కడ ప్రస్తావించినా అదే చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, గుడి కంటే నేను బడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. బడి కడితే విద్యావేత్తలు జ్ఞానాన్ని సంపాదించిన, ప్రపంచాన్ని చాటించేంత జ్ఞానాన్ని సంపాదించుకొని నా ప్రపంచాన్ని శాసించేంత శక్తి వస్తుంది. అదే గుడి కడితే విషయాలు తయారవుతారు. కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ బడికే ప్రిఫరెన్స్ ఇస్తాను చెప్పకుండా ఫస్ట్ బడికి తీసుకొచ్చాను. అది క్షమించమ్మా. అందరి మధ్యన పిల్లలకు విద్యుత్ సర్దుబాటు పద్ధతిని రద్దు చేయాలని సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. 7,200 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపడానికి రంగం సిద్ధం చేసిందన్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి వినియోగించిన విద్యుత్పై అదనపు సర్దుబాటు ఛార్జీలపై బహిరంగ ప్రకటన విడుదల చేసిన విద్యుత్ నియంత్రణ మండలిని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పారన్నారు. 100 రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ఎన్డీఏ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 23 సంవత్సరంలో వాడుకున్న దానికి ఆ రోజు బిల్లులు కట్టేశారు. కట్టిన బిల్లులు చాలలేదు, అదనంగా ఈరోజు సుమారుగా యూనిట్కి 45 పైసల నుండి ₹3.27 వరకు మళ్ళీ అదనంగా కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లుల్లో 3 రకాల సర్దుబాటు ఛార్జీలు ఇప్పుడు కడుతున్నాం. ఆ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలని ప్రజలందరూ కోరుతూ ఉంటే మేము భారం వేయమని చెప్పి మళ్ళీ 100 రోజులు తిరక్కముందే ఈ గవర్నమెంట్ కూడా విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా గతంలో వాడుకున్న దానికి వసూలు చేయటం అనేటువంటిది ఆ ప్రతిపాదనలు పెట్టడం, ఇది పూర్తిగా మాట తప్పడం తప్ప ఇంకొకటి కాదు. అంతేకాదు, గతం ఇప్పటికే విద్యుత్ భారం చాలా ఎక్కువ ఉంది. ఉన్న భారాలు తగ్గించాలి. తగ్గించకపోగా అదనంగా వేయటం అంటే అసలు ఈ విధానం ఏంటి? 2 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి ఇవాళ మళ్ళీ కట్టిన బిల్లు దానికి మళ్ళీ అదనంగా కట్టమనే ఈ పద్ధతే రద్దు చేయాలి. అది ట్రూ అప్ ఛార్జీలా, దానికి సర్దుబాటు ఛార్జీలా, దానికి FPPCA అనే ఒక ఇంధనపు సర్దుబాటు ఛార్జీ అని ఇంకో పేరు పెట్టారు. పేరేదైనా ఒకటే, జనం దగ్గర నుంచి గుంజుకోవటమే. ఇప్పటికే ప్రతి నెల మన కరెంటు బిల్లుతో పాటు కడుతున్నాం. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని తొక్కిపట్టి ఉంచింది. ఇప్పుడు ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం బయటికి తీసుకొచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం తొక్కిపట్టిందని వాళ్ళు జనం మీద 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని ప్రతి నెలా వసూలు చేయమని వాళ్ళు ఆదేశం ఇస్తున్నారు. ఇక్కడ కూటమిగా ఉన్న ప్రభుత్వం ఇటువంటి భారాల్ని ఈరోజు మోపుతూ ఉన్నారు. కాబట్టి ఇది దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది వినియోగదారుల మీద ఈ విద్యుత్ బాధుడు, ఉన్న బాధుడికి తోడు అదనపు బాధుడు కూడా ఈ రోజున ప్రారంభం కాబోతోంది. దీన్ని పూర్తిగా ఉపసంహరించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మాట తప్పడం తప్ప ఇంకోటి కాదు. ఇది పేరుని మాకేమీ సంబంధం లేదనొచ్చు. విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. RBX అని రాసి ఇళ్లు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. కాగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నదీ పరివాహక ప్రాంతాలను
ప్రాజెక్టులను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకే ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది. అధికారులు ముందుగా మూసీ నది FTL పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు FTL పరిధిలో ఉన్నట్లుగా తేలింది. అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా FTL పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలని దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై RPX రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అని రాశారు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు T20 తరహా బ్యాటింగ్ చేశారు. కేవలం 34.4 ఓవర్లలోనే 285 స్కోర్ బాది ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. ఈ క్రమంలో టీమిండియా సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 90 సిక్సర్లు మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి జట్టుగా భారత్ అవతరించింది. కాన్పూర్ టెస్ట్ 4వ రోజున భారత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయగా ఓపెనర్లు రోహిత్ శర్మ, SSP జైస్వాల్ చెలరేగి ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లను చితకొట్టారు. బ్యాటింగ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ 3 సిక్సర్లు, జైస్వాల్ 2 సిక్సర్లు బాదారు. వీరిద్దరి దాటికి భారత్ తొలి 3 ఓవర్లలోనే 55 పరుగుల స్కోర్ను అందుకుంది. ఆ తర్వాత KL రాహుల్, ఆకాష్ దీప్ చెరో 2, కోహ్లీ, శుభమాన్ గిల్ చెరో 1 చొప్పున సిక్సర్లు బాదారు. దీంతో ఈ ఏడాది టెస్ట్ లో భారత్ అందుకున్న సిక్సర్ల సంఖ్య 90కి చేరింది. దీంతో ఇంగ్లాండ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2022లో ఇంగ్లాండ్ 89 సిక్సర్లు సాధించగా ఆ రికార్డును భారత్ చెరిపివేసింది. 1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమవగా ఆనాటి నుంచి ఏ జట్టు ఒక్క క్యాలెండర్ ఏడాదిలో 90 సిక్సర్ల మైలురాన్ని చేరుకోలేదు. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకు ముందు 2021లో భారత్ అత్యధికంగా 87 సిక్సర్లు బాదింది. ఇప్పటి వరకు అదే అత్యుత్తమంగా కొనసాగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ దేశాలు నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు జపాన్ సూచీలు కుప్పకూలడం దేశీయ మార్కెట్ల పతనానికి ఆజ్యం పోశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్లలో క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. ఇంట్రాడేలో 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ చివరకు 1272.07 పాయింట్లు 1.49% నష్టపోయి 85,000 దిగువకు 84,299.78 వద్ద నిలిచింది. మరొక సూచి నిఫ్టీ కూడా 368.10 పాయింట్లు లేదా 1.41% పతనం చెంది 25,810.85 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల భారీ నష్టంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలో కరిగిపోయింది. BSE లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 3,57,885.53 కోట్లు కరిగిపోయి 4,74,34,137.15 కోట్లకు 5.66 ట్రిలియన్ డాలర్లు పడిపోయింది. గడిచిన 2 నెలలుగా పెరుగుతూ వచ్చిన నిఫ్టీ భారీగా నష్టపోయిందని చైనా ఇటీవలే తీసుకున్న ఉద్దీపన ప్యాకేజీతో విదేశీ సంస్థగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అక్కడికి తరలించడం కూడా ఇతర దేశాల సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయని HDFC సెక్యూరిటీ హెడ్ దీపక్ జాసాని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుకునే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండడం ఇందుకు కారణమన్నారు. గడిచిన 3 నెలల్లో సూచీ 18% రిటర్ను పంచడంతో ఈ ఏడాది చివరి నాటికి 1,00,000 పాయింట్లకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వెటరన్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టర్ మార్క్ మొబియన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2015 తర్వాత ఒక ఏడాది ఇంత స్థాయిలో రిటర్న్లు పంచడం ఇదే తొలిసారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసభ్యకర రీతిలో పోస్ట్ పెట్టి అవమానించారంటూ మంత్రి కొండా సురేఖ కంటతడి. బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. వరద బాధితులకు ఆర్థిక సహాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ. బాధితులు తమ అకౌంట్లకు ఆధార్ను లింక్ చేసుకోవాలని సూచించిన సీఎం. ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత.
మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల షూరు. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్ లో కూల్చివేతలు. చరిత్ర సృష్టించిన టీమిండియా టెస్టుల్లో 90 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా అవతరణ. భారీ నష్టాలతో భారత స్టాక్ మార్కెట్ ఏకంగా 1272 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.